హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పుల్లపప్పు అంటారు, దీన్ని కారం పప్పు అంటారు. పప్పు చేసి చూపిస్తున్నా. ఒక చిన్న గ్లాస్ పప్పు అయితే కడిగి స్టవ్ మీద పెట్టిన. అందులోకి ఒక 3 పచ్చిమిర్చీలు యాడ్ చేసిన. కొద్దిగంతా అల్లం వెల్లుల్లి పేస్ట్. పసుపు వేస్తలేను ఇప్పుడే, ఎందుకంటే కుక్కర్ అంతా పొంగి ఖరాబ్ అవుతుంది. సో తర్వాత ఇస్తా పసుపు. ఇప్పుడు పప్పు ఉడకబెట్టుకుందాం మనము. పప్పు అయితే ఉడికింది. ఇప్పుడు దీన్ని మెత్తగా రుబ్బుకుందాము. సో పప్పు మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇలా కావాల్సిన ఇంగ్రీడియంట్ యాడ్ చేద్దాం మనము. పసుపు, ఉప్పు, కారం 2 స్పూన్లు, ఎందుకంటే పప్పు పేరే కారం పప్పు. ఒక ఎల్లిగడ్డంత చింతపండు తీసుకొని పులుసు విసికి పెట్టిన. సో ఈ పులుసు యాడ్ చేద్దాము. ఆ తర్వాత కొద్దిగంత కరివేపాకు, కొత్తిమీర. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెడదాం, ఎందుకంటే చింతపులుసు మసలాలి కదా. సో స్టవ్ మీద పెట్టి కొద్దిసేపు మసిలిన తర్వాత తాలింపు పెట్టుకుందాం. ఓకే, పప్పు అయితే మసులుతుంది. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం దీనికి. సో తాలింపుకు ఇక్కడ నేను ఆల్రెడీ నూనె పోసి జీలకర్ర ఆవాలు వేసేసిన. ఎల్లిపాయలు వేస్తున్నా. ఎల్లిపాయలు కొద్దిగా వేగాలి. జీలకర్ర ఆవాలు, ఎల్లిపాయలు ఎర్రగైనాయి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకున్నాము. ఎండుమిర్చి తొందరగానే ఎర్రగైతాయి. సో దీంట్లో స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే తాలింపులో కొంచెం ఉల్లిగడ్డ వేసుకోవాలి. సో ఈ ఉల్లిగడ్డ వేసిన తర్వాత పప్పుల తాలింపు. సో తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు పప్పులు వేసేసుకుందాం. సో ఈ పప్పు చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరికి ఇష్టం ఈ పప్పు. చూడండి, కారం పప్పు రెడీ. సో తినండి, చేసుకోండి, తినండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.